ఎన్ని కాపీలో 10 జిరాక్సులు కొట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఆధార్ కార్డు లో అడ్రస్ చేంజ్ చేస్తారా? రాస్తాలే కానీ కింద నుంచి పై దాకా మాస్కులు వేసుకున్నావు ఏంది? లేదు, నేను బయటికి వెళ్తే ఇలాగే వెళ్ళాలి. నేను ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ. ఓ అవునా? షేకండా ఆధార్ కార్డు ఈరా కుయ్యా. అవయా మాస్క్ క్యాప్ అంతా తీసి. పెద్దాయన వద్దు, నేను కానీ మాస్క్ తీసాననుకో జనాలంతా ఫుల్ అయిపోయి మీ షాప్ ఇంచేస్తారు. నీ మొహం కాదా చెక్ చేయాలి, తీసి. డౌటా? నన్ను చూస్తే షాక్ అయిపోతాడేమో. నేను ఓకే ఓకే. మాస్క్ తీసానే లేదు అంతలే గుర్తుపెట్టేస్తున్నారు. ఓటనా తీసుకో. పక్కా జరుగా స్కాన్ చేయాలా? ఎంత పెద్దయ్యా? 10 రూపాయలు. ఎందుకే ఆధార్ కార్డు లో అడ్రస్ ఎందుకు చేంజ్ చేయాలని చూస్తున్నావా? అదే లోకల్ గా ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు, అందుకే అబ్రాడ్ వెళ్ళిపోతామని. చెప్పుతో కొడతానా ఇలా బయటికి వెళ్ళా. ఏమే ఈ రోజు బయటికి వెళ్ళానా, అందరూ ఫోటో చంపేశారనుకో. సర్లే గానీ ఎవరు వచ్చారో చూడండి. మా సుజాత ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? 3 రోజుల నుంచి టౌన్ లోనే ఉన్నాను అన్న. 3 రోజుల నుంచా? ఎలాగైనా ఒక 5 లక్షలు డబ్బు సర్దుబాటు చేయండి అన్న. 5 లక్షల? ఏమైందమ్మా? ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందన్న. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇప్పటికే ఉన్నదంతా అమ్మి పెట్టేశాము. ఇంకా 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. ఎలాగైనా మీరే సహాయం చేయండి అన్న. నువ్వు బాధపడకమ్మా, ఎలాగోలా సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. పాపం ఎలా చేస్తారండి, వాళ్ళు ముందే అప్పుల్లో ఉన్నారని విన్నాను. నిజమేనే, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రతి ఒక్కరిని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని పదే చెప్తుంటాను నేను. హెల్త్ ఇన్సూరెన్స్? అవునే, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కసారిగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్లు అయినా ఒకేసారి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే, ఎటువంటి పెద్ద హాస్పిటల్ అయినా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎక్కువ రేట్లు ఉంటాయేమో కదండి? ఏమి లేదే, నెలకు 400 నుంచి 500 వరకు కట్టుకుంటే చాలు. మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పెద్ద అమౌంట్ లోనే కవరేజ్ దొరుకుతుంది మనకు. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు అలాగే అంటారు, ఆ టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు. అందరూ అదే అపోహలో ఉంటారండి. నేను చెప్పిన మాటలు మీరు అస్సలు నమ్మొద్దు. మీకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ లోకి వెళ్ళి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని ఒక మాట కనుక్కోండి. వాళ్ళు ఒకవేళ తీసుకోవచ్చు అని చెప్తేనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంపెనీ అయినా తీసుకోండి. లేదు నేను తీసుకున్న దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే నా బయోలో అయితే లింక్ ఇచ్చున్నానండి. ఇక్కడ ఏంటంటే ఏ కమిషన్ ఏం లేకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచే తీసుకోవచ్చు. పైగా ఇక్కడ తీసుకుంటే 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. నా బయోలో లింక్ ఇచ్చున్నాను, మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో తెలుసుకోవడం కోసం ఒకసారి క్లిక్ చేసి అయితే తెలుసుకోండి.